కొత్త వైరస్ అయితే వచ్చింది. చాలా మంది దీని గురించి భయపడుతూ ఉన్నారు. స్క్రబ్ టైపస్ అంటున్నారు దీన్ని. అంటే ఇది రకంగా చెప్పాలంటే మనకి రక్తం పీల్చే పురుగులుంటాయి గదా! అవి ఒకళ్ళని కొరికి ఇంకొకళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళని గూడా కొరికినాయి అనుకోండి. వాళ్ళకి వైరస్ అయితే వస్తుంది. ఇట్లా కేసులు చాలా నమోదవుతున్నాయి. విజయనగరంలో ఒకళ్ళు చనిపోయారు గూడా. చిత్తూరులో 379 కేసులు నమోదయినాయి. కాకినాడలో 141, వైజాగ్‌లో 123 ఈ కేసులైతే నమోదవుతున్నాయి. లక్షణాలు ఎలా కనిపెట్టాలంటే అది కుట్టిన చోట ఒక నల్ల మచ్చలాగా పడతది. అది చూసుకోవాలి ఫస్టు. దాని తర్వాత మీకు జ్వరం రావడం గానీ, హెడేక్, కడుపు నొప్పి, వామిటింగ్స్ అవ్వడం, పొడి దగ్గు రావడం. సో, ఇట్లాంటివన్నీ లక్షణాలు ఉన్నాయనుకోండి వెంటనే హాస్పిటల్‌కైతే ఎళ్ళండి. ఇది ఈజీగా క్యూర్ అయితది. ఇది మరీ ప్రాణాంతకమైన వ్యాధి అయితే కాదు కరోనా లాగా. జస్ట్ ఇది యాంటీబయాటిక్స్ ఇస్తే మీకు క్యూర్ అవుతారు. ఒకవేళ నెగ్లెక్ట్ చేశారనుకోండి 20 డేస్‌లో మనకి ఎఫెక్ట్ అయితది. లంగ్స్ కానీ, కిడ్నీస్ కానీ ఇట్లాంటివన్నీ ఎఫెక్ట్ అవ్వచ్చు. చనిపోవచ్చు. ఎక్కువ పల్లెటూరుల్లో, పొలాల్లో తిరిగే వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. చెప్పులేసుకోండి. అండ్ ఇట్లాంటి లక్షణాలు ఏమన్నా కనిపించినాయి అనుకోండి, జ్వరం ఇట్లాంటివి వస్తే మాత్రం తేలిగ్గా తీసుకోకండి.